ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం, మెజారిటీ నిరూపించాలని గవర్నర్ ఆదేశం. ఇతర పార్టీల మద్దతు కోసం విజయ్ ప్రయత్నాలు. తమిళనాడులో రాజకీయ పరిణామాలు గంట గంటకు మారుతున్నాయి. టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రక్రియలో ఆలస్యం జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మెజారిటీని నిరూపించాలని గవర్నర్ విజయ్ కు సూచించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఇతర పార్టీల మద్దతు కూడగొట్టేందుకు టీవీకే అధినేత విజయ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చెన్నైలో ఉదయం నుంచే రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. టీవీకే పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు ఖాయమవుతుందా లేదా అన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. మరోవైపు ఇతర రాజకీయ పార్టీల కార్యాలయాల్లో కూడా వరుస సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ తో జరిగిన సమావేశంలో విజయ్ తన వాదనలు వినిపించినట్లు సమాచారం. అయితే పూర్తి స్థాయి మెజారిటీ నిరూపించే సంఖ్యాబలం చూపించాలని గవర్నర్ సూచించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే మద్దతు కీలకంగా మారింది. ఇప్పటికే టీవీకే పార్టీ నాయకులు పలు చిన్న పార్టీలతో చర్చలు ప్రారంభించారు. కొంతమంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కీలక పాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెన్నైలో కొన్ని హోటల్లో రహస్య సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఏర్పాట్లు, మంత్రి పదవులు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. విజయ్ అభిమానుల్లో మాత్రం ఇంకా ఆశలు కనిపిస్తున్నాయి. విజయ్ సీఎం కావాలి అంటూ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. చెన్నైలో టీవీకే కార్యాలయం బయట భారీ పోస్టర్లు, జెండాలు కనిపిస్తున్నాయి. కొందరు అభిమానులు రాత్రంతా అక్కడే ఉండి తాజా పరిణామాలను గమనిస్తున్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు మాత్రం పరిస్థితి చాలా ఆసక్తికరంగా మారిందని చెబుతున్నారు. తమిళనాడులో ఇప్పటి వరకు ప్రధానంగా సాంప్రదాయ రాజకీయ పార్టీలే అధికారంలో ఉండగా ఇప్పుడు టీవీకే పార్టీ ఎదుగుదల కొత్త రాజకీయ సమీకరణలకు దారితీసిందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు ఆలస్యం కావడంతో ప్రజల్లో కూడా ఉత్కంఠ పెరిగింది. సోషల్ మీడియాలో విజయ్ పేరు పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. కొందరు మద్దతు తెలుపుతుండగా మరికొందరు రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు. టీవీకే పార్టీ వర్గాలు మాత్రం తమకు అవసరమైన మద్దతు లభిస్తోందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పార్టీలతో చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. త్వరలోనే స్పష్టత వస్తోందని పేర్కొంటున్నారు. ఇక ప్రత్యర్థి పార్టీలు కూడా పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నాయి. కొన్ని పార్టీలు టీవీకే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరికొన్ని పార్టీలు మాత్రం పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చెన్నైలోని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒకే చర్చ నడుస్తోంది. విజయ్ అవసరమైన సంఖ్యాబలం సాధిస్తారా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా, లేక మరో రాజకీయ మలుపు తిరుగుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక గవర్నర్ కార్యాలయం వద్ద కూడా మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తదుపరి నిర్ణయం ఎప్పుడు వస్తుంది అనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చే ప్రతి సమాచారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. విజయ్ రాజకీయ పరిణామం కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. సినీ రంగంలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ రాజకీయాల్లో కూడా వేగంగా ఎదిగారు. యువతలో ఆయనకు మంచి ఆదరణ ఉంది. అదే ఇప్పుడు టీవీకే పార్టీకి పెద్ద బలంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక యువత కూడా ఈ రాజకీయ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది. కొత్త నాయకత్వం రావాలని కోరుకునే వర్గాలు విజయ్ కు మద్దతు తెలుపుతున్నాయి. సోషల్ మీడియాలో వేలాది పోస్టులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భద్రతకు కూడా పెంచారు.
ముఖ్యంగా చెన్నైలో అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానుల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. ఇక టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు కూడా వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలు అందరితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నట్లు సమాచారం. ఎలాంటి అసంతృప్తులు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విజయ్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నదేమిటంటే తమిళనాడులో ప్రస్తుతం ప్రతి ఎమ్మెల్యే కీలకంగా మారారని, ఒక చిన్న మార్పు కూడా ప్రభుత్వ ఏర్పాటుపై ప్రభావం చూపే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఇక ప్రజల్లో కూడా రాజకీయాలపై ఆసక్తి మరింతగా పెరిగింది. టీ స్టాళ్లు, మార్కెట్లు, కార్యాలయాలు, బస్టాండ్లు ఎక్కడ చూసినా తమిళనాడు రాజకీయాల గురించే చర్చలు జరుగుతున్నాయి. ఇక కొన్ని జాతీయ పార్టీలు కూడా తమిళనాడు రాజకీయాలపై దృష్టి పెట్టాయి. భవిష్యత్ రాజకీయ సమీకరణల దృష్ట్యా ఈ పరిణామాలు కీలకంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టీవీకే పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు నిరంతరం సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన ప్రతి సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు కార్యకర్తలు ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తున్నారు. చెన్నైలో కొన్ని హోటళ్లలో రాజకీయ చర్చలు అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేల మద్దతు కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర ప్రజలు మాత్రం త్వరగా ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నారు. అభివృద్ధి పనులు ఆగకుండా ఉండాలని, పరిపాలన వేగంగా కొనసాగాలని ప్రజలు భావిస్తున్నారు. రాజకీయంగా చూస్తే తమిళనాడులో ఇది చాలా కీలక దశగా విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్ రాజకీయాలను ప్రభావం చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. గవర్నర్ తదుపరి నిర్ణయం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. మెజారిటీ నిరూపణకు ఎంత సమయం ఇస్తారు, ఎప్పుడు కోర్టు టెస్ట్ నిర్వహిస్తారు అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. తమిళనాడులో రాజకీయం ప్రతి గంటకు కొత్త మలుపు తిరుగుతున్నాయి. టీవీకే ప్రభుత్వం ఏర్పడుతుందా, విజయ్ సీఎం అవుతారా, ఇతర పార్టీల మద్దతు దొరుకుతుందా అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం వచ్చే అవకాశం ఉంది.
ఏపీలో నేటి నుంచి కలెక్టర్ల సదస్సు ప్రారంభం. తొలి రోజు స్వర్ణాంధ్ర 10 సూత్రాలపై కీలక చర్చలు, ఉత్తమ విధానాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం. ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అత్యంత కీలకమైన కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. రాష్ట్ర అభివృద్ధి, పరిపాలన, ప్రజా సమస్యలు పరిష్కారం వంటి అంశాలపై ఈ సమావేశాలు విస్తృతంగా చర్చ జరగనుంది. ముఖ్యంగా తొలి రోజు స్వర్ణాంధ్ర 10 సూత్రాలు ప్రధాన అజెండాగా నిలిచాయి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు ఉత్తమ విధానాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అమరావతిలో జరుగుతున్న ఈ సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు, ఉన్నతాధికారులు, శాఖల ముఖ్య కార్యదర్శులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఈ సమావేశాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి లక్ష్యాలపై అధికారులు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సదస్సు ప్రారంభించడానికి ముందే అధికారులు ప్రత్యేక నివేదికలు సిద్ధం చేశారు. జిల్లాల వారీగా అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల, ప్రభుత్వ పథకాల అమలు, ఆదాయ పరిస్థితుల వంటి అంశాలపై సమగ్ర వివరాలు సేకరించినట్లు సమాచారం. స్వర్ణాంధ్ర 10 సూత్రాలు ముఖ్యంగా గ్రామాభివృద్ధి, పట్టణ మౌలిక వసతులు, పరిశ్రమల విస్తరణ, విద్యా ప్రమాణాలు, వైద్య సేవలు, సాగునీటి ప్రాజెక్టులు, డిజిటల్ సేవలు, పర్యావరణ పరిరక్షణ, యువతకు ఉపాధి, మహిళా సాధికారత వంటి అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అధికారులు బాధ్యతతో పనిచేయాలి అని సూచించినట్లు సమాచారం. పరిపాలనలో పారదర్శకత, వేగం, సమర్థత ఉండాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సదస్సులో పాల్గొన్న కలెక్టర్లు తమ జిల్లాల్లో ఎదురవుతున్న సమస్యలను వివరించినట్లు సమాచారం. ముఖ్యంగా తాగునీరు, రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, రైతు సమస్యలు వంటి అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అభివృద్ధి పనులను వేగంగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రతి శాఖకు స్పష్టమైన లక్ష్యాలను నిర్ణయించనున్నట్లు సమాచారం. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించే విధంగా కొత్త వ్యవస్థలను కూడా ప్రత్యేక చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, డిజిటల్ తరగతులు, ఉపాధ్యాయుల నియామకాలు, విద్యార్థుల హాజరు వంటి అంశాలపై అధికారులు నివేదికలు సమర్పించారు. వైద్య రంగంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, వైద్య సిబ్బంది కొరత, మందుల సరఫరా, గ్రామీణ ఆరోగ్య సేవలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. వ్యవసాయ రంగంపై కూడా కీలక చర్చ జరిగింది. రైతులకు ఎరువులు, విత్తనాలు, సాగునీరు, మార్కెట్ సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించినట్లుంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పరిశ్రమల అభివృద్ధిపై కూడా సదస్సులో దృష్టి పెట్టారు. జిల్లాల వారీగా కొత్త పరిశ్రమలను ఆకర్షించే అవకాశాలపై చర్చ జరిగింది. యువతకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించేందుకు పరిశ్రమలు కీలకమని అధికారులు పేర్కొన్నారు. పర్యాటక రంగంపై కూడా చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి మరింత మంది పర్యాటకులను ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థపై బలపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక డిజిటల్ సేవల విస్తరణపై కూడా ప్రత్యేక సమీక్ష జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సేవలు ప్రజలకు ఆన్లైన్ లో సమాచారం. పట్టణాభివృద్ధి అంశం కూడా సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు, చెత్త నిర్వహణ, డ్రైనేజ్ వ్యవస్థ, పార్కులు, తాగునీరు సరఫరా వంటి అంశాలపై అధికారులు చర్చించారు. గ్రామీణాభివృద్ధి కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. గ్రామ సచివాలయాల పనితీరుపై కూడా సమీక్ష జరిగినట్లు తెలుస్తోంది. సదస్సులో పాల్గొన్న కొంతమంది అధికారులు తమ జిల్లాలో అమలు చేసిన మంచి కార్యక్రమాలను వివరించినట్లు సమాచారం. విజయవంతమైన విధానాలను ఇతర జిల్లాల్లో కూడా అమలు చేసే అవకాశాల ద్వారా ఆదాయం పెంచాలని అధికారులు సూచిస్తున్నట్లు సమాచారం. మహిళా సాధికారతపై కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం,
ఉపాధి అవకాశాలు, శిక్షణ కార్యక్రమాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగావకాశాలకు అనుగుణంగా శిక్షణ అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక పర్యావరణ పరిరక్షణ అంశం కూడా సమావేశంలో ప్రాధాన్యంగా పొందింది. చెట్లు పెంపకం, నీటి సంరక్షణ, కాలుష్య నియంత్రణపై అధికారులు చర్చించారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం సీఎం చంద్రబాబు పరిపాలనలో వేగం పెంచాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఫిర్యాదులపై త్వరగా స్పందించాలని అధికారులను ఆదేశించారు. ఇక సదస్సు తరువాత జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి జిల్లాకు ప్రత్యేక లక్ష్యాలు నిర్దేశించి వాటి అమలును పర్యవేక్షించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాలు చెబుతున్నదేమిటంటే ఈ సదస్సు రాష్ట్ర అభివృద్ధికి కీలక మలుపు కావచ్చని, భవిష్యత్ ప్రణాళికలు అమలులో కలెక్టర్ల పాత్ర అత్యంత ముఖ్యమని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు శాఖలు తమ ప్రణాళికలను సిద్ధం చేశారు. అభివృద్ధి, పారదర్శకత, పాలన, ప్రజా సంక్షేమం ఈ 3 అంశాలను ప్రధానంగా తీసుకొని ప్రభుత్వం కొత్త కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో డ్వాక్రా మహిళల కుమార్తెల కోసం కొత్త పథకం. వివాహాల కోసం పావలా వడ్డీకే ₹1,00,000 రుణం. ఈ నెల 23న పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళల కుమార్తెల వివాహాల కోసం పావలా వడ్డీకే ₹1,00,000 రుణం అందించే కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 23వ తేదీన ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ పథకం ద్వారా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది డ్వాక్రా మహిళలు ఈ ప్రకటనపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కుమార్తెల వివాహ ఖర్చుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ పథకం ఉపయోగపడుతుందని మహిళలు చెబుతున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళల కుమార్తెలకు ఈ పథకం వర్తించే అవకాశం ఉంది. పావలా వడ్డీకే ₹1,00,000 రుణం అందించడంలో
కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. సీఎం చంద్రబాబు మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పలుమార్లు పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులతో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. రుణాల మంజూరు ప్రక్రియ సులభంగా ఉండేలా ప్రత్యేక మార్గదర్శకాలు సిద్ధం చేశారు. మహిళలు ఎక్కువగా కార్యాలయాల చుట్టూ తిరగకుండా సరళమైన విధానం తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. డ్వాక్రా సంఘాలు గత కొన్ని సంవత్సరాలుగా గ్రామీణ మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. చిన్న వ్యాపారాలు, పొదుపు కార్యక్రమాలు, స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఇప్పుడు వివాహాల కోసం ప్రత్యేక రుణ పథకాలు రావడం మరో కీలక అడుగుగా భావిస్తున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో మహిళలు ఇప్పటికే ఈ పథకం గురించి చర్చించుకుంటున్నారు. వివాహాల సమయంలో అప్పుల భారం తగ్గుతుంది అని కొందరు మహిళలు చెబుతున్నారు. మరికొందరు పేద కుటుంబాలకు ఇది చాలా ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులు చెబుతున్నది ఏమిటంటే, ఈ పథకం ద్వారా బ్యాంకుల నుంచి అధిక వడ్డీతో అప్పులు తీసుకునే పరిస్థితి తగ్గే అవకాశం ఉంది. చాలా కుటుంబాలకు వివాహాల కోసం ప్రైవేట్ అప్పులు తీసుకొని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు గుర్తించారు. ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తుంది. డ్వాక్రా సంఘాలకు రుణాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు, శిక్షణలు, మార్కెటింగ్ సహాయం వంటి అంశాల్లో ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. ఇప్పుడు వివాహ రుణ పథకం కూడా ఆ జాబితాలో చేరనుంది. రాష్ట్ర మహిళా సంఘం నాయకులు ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. మహిళల అవసరాలను గుర్తించి ప్రత్యేక పథకాలు తీసుకురావడం మంచి నిర్ణయమని వారు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పథకం ఎక్కువగా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పథకం ప్రారంభోత్సవానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 23న జరిగే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు స్వయంగా పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు రుణ పత్రాలు అందించే అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇక రాజకీయ వర్గాల్లో కూడా ఈ పథకం చర్చకు దారితీసింది. మహిళా ఓటర్లను ఆకర్షించే నిర్ణయంగా కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వివాహ ఖర్చులు చాలా కుటుంబాలకు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ముఖ్యంగా పేద కుటుంబాలు అప్పులు తీసుకొని ఇబ్బందులు పడుతున్నాయి. పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. మహిళల ఆర్థిక స్వావలంబనపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళల వ్యాపారాలు ప్రారంభించి ఆదాయం పొందేలా ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు వివాహ రుణం ద్వారా కుటుంబ స్థాయిలో కూడా సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వస్తోంది. ఇక యువతలో కూడా ఈ పథకంపై ఆసక్తి కనిపిస్తోంది. వివాహాల సమయంలో కుటుంబాలకు కొంత భరోసా లభిస్తుంది అని కొందరు యువత చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ పథకం మంచి స్పందన పొందే అవకాశం ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఇక అధికారులు జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా అర్హత గల కుటుంబాలను గుర్తించే పనులు ప్రారంభిస్తున్నారు. ఇక గ్రామ సచివాలయాలు, మహిళా అభివృద్ధి శాఖ, బ్యాంకులు కలిసి ఈ పథకాన్ని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలకు సులభంగా సేవలు అందించేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఇప్పుడు ఈ పథకం అధికారిక మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరికి అర్హత ఉంది, ఎలా దరఖాస్తు చేయాలి, రుణం ఎప్పుడు వస్తుంది అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. ఇక పలు మహిళా సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాయి. వివాహాల సమయంలో పేద కుటుంబాలు ఎదుర్కొనే ఇబ్బందులను గుర్తించి పథకం తీసుకురావడం మంచి నిర్ణయం అని చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం గుర్తించే చర్చ జరుగుతుంది. డ్వాక్రా మహిళలు, గ్రామీణ కుటుంబాలు, మహిళా సంఘాలు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. పావలా వడ్డీకే ₹1,00,000 రుణం మహిళల కోసం మరో కీలక సంక్షేమ నిర్ణయం. ఈ నెల 23న ప్రారంభం కానున్న ఈ పథకం రాష్ట్ర రాజకీయాల్లో మరియు సామాజిక వర్గాల్లో
పెద్ద చర్చకు దారితీసింది.